రియల్లీ దేవుని బిడ్డలారా, 10వ వంతు నీ మందిరంలోకి వెళ్ళాలి. విశ్రాంతి దినము నువ్వు మందిరంలో ఉండాలి. నా సంఘంలో ఆ ఆదివారం ఎవరన్నా ప్రయాణం చేసినా నేను ఒప్పుకోను. ఏ కార్యక్రమాలు పెట్టుకున్నా ఒప్పుకోను. ప్రతి బిలీవర్కి అటెండెన్స్ ఉంటుంది మా చర్చిలో. ఆదివారం రాలేదనుకోండి, వాళ్ళు వెంటనే ఫోన్ పోతుంది, ఎందుకు రాలేదు. రియల్లీ నా 2 చేతులు జోడించి ఈ కార్యక్రమం చూసేవారికి మీకు చెప్తున్నాను, నువ్వు నిజంగా ప్రార్థనాపరుడివైతే, దేవునితో నడిచే వ్యక్తివైతే, దేవుని స్తుతించే వ్యక్తివైతే, ఆదివారం నీ పిల్లలతో, నీ భార్యతో, నీ భర్తతో, నీ కుటుంబంతో నువ్వెక్కడ కనబడొద్దు. కానీ దేవుని బలిపీఠం ఎదుట నువ్వు కనపడి అన్ని పనులు విడిచిపెట్టి ఆ సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తూ ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని దేవుడట దేశం యొక్క ఉన్నత స్థలముల్లోకి ఎక్కిస్తాడు. ఒక వారం పోతే ఒక వారం డుమ్మ. ఏమంటారు, బిజీ ఉన్నాం పాస్టర్ గారు. ఫోన్ చేస్తాడు పాస్టర్, అయ్యా చర్చికి ఎందుకు రాలేదంటే, మేము చాలా బిజీ ఉన్నాం పాస్టర్ గారు. మా బిజీలో మీరు చర్చికి రమ్మంటే ఎలా వస్తాం? చూడండి, బిల్డింగ్కి పునాదులు లేకపోతే బిల్డింగ్ కూలిపోతుంది. అదేవిధంగా నీకు పునాదులు లేని ప్రార్థన అయితే నీ ప్రార్థన జీవితం కూలిపోతుంది. సహోదరి సహోదరుడా, నువ్వెప్పుడైతే పునాదులతో సహా నీ బిల్డింగ్ కట్టుకుంటావో, వరదలు రాని, గాలి రాని, తుఫాను రాని బిల్డింగ్ కూలదు. నువ్వు కింద నుంచి స్ట్రాంగ్గా దేవుని వాక్యం మీద నీ ఫౌండేషన్ ఉన్నప్పుడు నువ్వు ఏమి చేయాలో అది చేస్తావు, ఏమి చేయొద్దో అది చెయ్యవు, ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు వెళ్తావు, ఎప్పుడు వెళ్ళొద్దో అప్పుడు వెళ్ళవు. ఎందుకంటే నీవు ప్రార్థనాపరుడివైతే తప్పకుండా దేవుని వాక్యాన్ని చదువుతావు, పాటిస్తావు, దేవుని కోసం ముందుకు సాగుతావు. అందుకని దెయ్యాలు క్రైస్తవులని ప్రార్థన చెయ్యనివ్వండి, దేవునితో నడవనియవు, దేవుని చిత్తం చేయనియవు, పరిశుద్ధాత్మ దేవునికి లోబడనియవు. అనేక వ్యాపకాలు కలుగుతున్నాయి కొంతమందికి. చింత. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉంటుందట. సమాధానం లేదు సిస్టర్, నాకు సమాధానం లేదు బ్రదర్, నాకు ఎంత ప్రార్థన చేసినా జవాబు లేదు బ్రదర్ నాకు అని నువ్వు చెప్తున్నావేమో. కానీ దేవుని వాక్యం చెప్తుంది నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలట. ఎప్పుడు కూడా నీ విన్నపములు ప్రార్థన విజ్ఞాపనల చేత దేవుని యొద్దకు వెళ్ళాలట. 3వదిగా ఏమంటున్నాడంటే, ప్రభు అట ఎక్కడున్నాడు? నీకు సమీపంగా ఉన్నాడట. ఎక్కడున్నాడు యేసయ్య చెప్పండి. ఇప్పుడు మీరు ఎక్కడున్నావు అయ్యా అని పక్కకి వెనక్కి చూస్తున్నారా? ప్రభు ఎక్కడున్నాడు? ఎందుకున్నాడో తెలుసా? నువ్వు పిలిస్తే నీకు సహాయం చేయటానికి ఉన్నాడు ఆయన. నువ్వు ఏది అడుగుతావో నీ మొర విని నీ జీవితంలో అద్భుతం చేయటానికి ఉన్నాడు. అందుకని ఏమంటున్నాడంటే, ప్రభు సమీపంగా ఉన్నాడు కాబట్టి దేని విషయమందు మీరు చింతించొద్దు, కానీ మీరేం చేయాలి? మీ సమస్త చింతను కూడా ఆయన మీద వెయ్యాలట. ఎవరి మీద? పిల్లలు లేరా? అయ్యో పిల్లలు లేరు అని నీ చింత నువ్వు మోయడానికి కాదు ప్రభు నిన్ను పిలిచింది. అయ్యో నా వ్యాపారం బాగుపడట్లేదు, నేనేమైపోతున్నా అనుకోవడానికి కాదు దేవుడు నీకు దేవుడిగా ఉన్నది. అయ్యో నేను ఈ విధంగా అయిపోతున్నానే, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని అనుకోవటానికి కాదు. ప్రభు అట ఎక్కడున్నారంటే, నీ తల్లి నీ ప్రక్కనుందో లేదో నాకు తెలియదు, నీ తండ్రి ఉన్నాడో లేదో తెలియదు, నీ ప్రియులున్నారో లేదో తెలియదు, ఆప్తులు ఉన్నారో లేదో తెలియదు, నానేవారు ఉన్నారో లేదో తెలియదు, కానీ నీ ప్రక్కలో ఉన్నది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు నీకు సమీపంగా ఉన్నాడు. కాబట్టి నీ చింత యావత్తు కూడా, నీ బాధ యావత్తు కూడా ఆయన మీద వేసి నువ్వు సంతోషంగా ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతమందికి మీ చింతను? ఒక వృద్ధాప్యంలోని ఒక తల్లి ఒక బస్సు ఎక్కిందట. ఎందుకు బస్సు? పాపం బస్సు ఏమనుకుందంటే, ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఒక లగేజ్ తీసుకొని ఎక్కిందట. నెత్తి మీద మూట పెట్టుకొని బస్సు ఎక్కి అటు ఇటుకి మధ్యలో నిలబడి ఉందట. కండక్టర్ అన్నాడంటే, ఒక సీట్ ఉంది కూర్చోమ్మా అని. కూర్చొని అలాగే ఇట్లా తలెత్తి కండక్టర్ వచ్చి డబ్బులు అడుగుతుంటే టికెట్కి డబ్బులు తీసుకుంటూ డబ్బులు ఇస్తూ ఉందట. అప్పుడు కండక్టర్ అడిగాడట, ఏ అమ్మా
బస్సు ఎందుకు ఎక్కావంటే ఊరు వెళ్ళటానికి ఎక్కానయ్యా అందంట. ఇప్పుడు ఆయన అన్నాడట, మరి ఆ మూట తీసి కింద పెట్టొచ్చు కదమ్మా అంటే ఏమంటుందంట, అయ్యా నన్నే ఎక్కించుకుంటుంది అనుకున్న బస్సు మూటను కూడా ఎక్కించుకుంటుంది అనే విషయం నాకు తెలియదు. అప్పుడు ఆ కండక్టర్ అన్నాడు, నిన్ను నీ మూటని మోయటానికే నా బస్సు ఉందమ్మా, అందుకే టికెట్ తీసుకుంటున్నా. నిన్ను మోయటానికి నీ చింత మోయటానికే ప్రభువైన యేసు నీ ప్రక్కలో ఉన్నాడు సహోదరి సహోదరుడా. అమ్మో నా భారం నేను భరించలేకపోతున్నా, షుగర్ ఎక్కువైపోతుంది భరించి, బీపీ ఎక్కువైపోతుంది, థైరాయిడ్ ఎక్కువైపోతుంది, సమస్య ఎక్కువైపోతుంది. ఎవరు నిన్ను చింతించమన్నారు? దేవుడు చెప్పాడా? ఎవరు నీకు సీట్ రాలేదని ఏడవమన్నారు? దేవుడు చెప్పాడా? ఎవరికి నీకు ఉద్యోగం లేదు ఏడ్చుకుంటా ఉండు అని చెప్పారా? అపవాది అంటది నువ్వెప్పుడు ఏడుస్తూ ఉండు అంటది. దేవుడు అంటాడు నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడా. చూడండి, చాలా సమయాల్లో మేము ప్రజల మధ్యలోకి వెళ్తే ఎక్కువ శాతం ప్రజల ముఖాల్లో వేదనండి, భారము, దిగులు, ఆ దుఃఖము పొర్లిపోరుతా ఉంటది, చెప్పుకోలేనంత పోరాటం. ఒకటి మీకు చెప్తున్నాను దేవుని బిడ్డ, నీ కోసం నా కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి శిలువ బలియాగం ద్వారా క్రయధనం ఇచ్చిన ప్రభుని యేసు నీ సర్వ భారాన్ని మోయటానికి నీ ప్రక్కలోనే నిలబడి ఉన్నాడనే సత్యాన్ని అపవాది నీకు జ్ఞాపకం లేకుండా చేస్తుంది. అందుకని దేవుడు అంటున్నాడు నిన్ను మోయటానికి కాదు బిడ్డ నేనున్నది, నీ సర్వ భారాన్ని మోయటానికి నేనున్నాను, ఎందుకు నువ్వు చింతిస్తున్నావు? అందుకని ఇక్కడ ఏమంటాడండి, ఫిలిప్పి 4:4 మీరేం చేయాలంటే ఎల్లప్పుడూ అందరూ చెప్పాలా, సంతోషంగా ఉండాలంటే. ఎంతమందికి సంతోషం ఉంది ఈరోజు? రేపు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతానేమో. ఒక ఆమె వచ్చి అంటుంది, అమ్మ డాక్టర్ క్యాన్సర్ అన్నారు, రేపు చచ్చిపోతాను. రేపే కాదు ఈరోజు చచ్చిపోతాను అట్లంటే అన్నా. ఎందుకంటే నువ్వు ఏది నాలుకలో మాట్లాడుతున్నావో అదే నీ ఎదుటికి రాబోతుంది. నువ్వు అనాలి, క్యాన్సర్ రాని, ఎయిడ్స్ రాని, అప్పులు పెరగని, సమస్య పెరగని, ఏదైనా పెరగని, ప్రభువు నా ప్రక్కలో ఉన్నాడు, అవి నన్ను ఏమీ చేయలేవని ఎప్పుడు నువ్వు అనగలుగుతావంటే ప్రభువుతో ఉన్నప్పుడే. ఎప్పుడు అనగలుగుతావండి? చెప్పండి గట్టిగా, ఉన్నారా ప్రభువుతో మీరు? మనం చింతించడానికి కాదు ప్రభు మనల్ని పెట్టింది. పిల్లలు ఎవరు చూస్తారని చింతపడుతున్నావా? అయ్యో నా గర్భం ఎప్పుడు తెరవబడదని చింతపడుతున్నావా? ఎప్పుడు నా సమస్య తీరుతని చింతపడుతున్నావా? అందును బట్టి నీ ముఖంలో హ్యాపీ లేదమ్మా, సంతోషం లేదు, నెమ్మది లేదు. ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్న స్థితి. మనుషులు కనబడినప్పుడు ప్రైజ్ లాడ్ అంటావు, ఆరాధనప్పుడు ఎగురుతావు, అభిషేకించబడతావు. మళ్ళీ బయటికి వెళ్ళిపోయినాక యథాతి స్థితిలోకి వెళ్ళిపోవటానికి నువ్వు నమ్మిన దేవుడు నిత్యము సదాకాలము మరణం వరకు నీతో ఉన్న దేవుడైన, మరణించిన తర్వాత ఆయన నిత్య రాజ్యంలో నిన్ను చేర్చుకునే దేవుడైన, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డనైనా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. ఆయన అరచేయి చూసుకుంటున్నప్పుడల్లా ఎవరు కనపడతారు చెప్పండి? ఎవరుంటారు? ఆయన చెయ్యి ఇట్లా యేసయ్య చూసుకుంటున్నప్పుడు ఆ చేతిలో ఎవరుంటారంటే నువ్వే ఉంటావు. ఆయన చెయ్యిని కానీ ఆయన మర్చిపోతే నిన్ను మర్చిపోయినట్లే. ఆయన చేతిని మర్చిపోతాడా దేవుడు? అందుకని సాతాను అంటది నీ దేవుడు నిన్ను మర్చిపోయాడేమో, ఇక నీ పని అయిపోయిందేమో, ఇక నీ పాపము నిన్ను నాశనం చేసేస్తుందిలే, ఇక నువ్వు కూరుకుపోతావు, అయిపోయింది నీ బ్రతుకు, నువ్వు చచ్చిపోవటమే, నీకు నిత్య నరకం రెడీ అంటది. అప్పుడు నువ్వు అనాలి, ఓ పిచ్చిదానా, ఎవరిని చెప్పండి, ఎందుకు నా దగ్గరకు వచ్చి ఫుట్బాల్ ఆడినట్టు ఆడిపించుకుంటావు? నా ప్రభు అంటున్నాడు ఆయన నా ప్రక్కలోనే ఉన్నాడు, నేను పడిన ప్రభు కోసం లేవబోతున్నాను, దేవుని కోసం గొప్ప కార్యాలు చేయబోతున్నాను. సాతాను చాలా వాడు మాటకారండి, యుక్తి. నా దగ్గరికి వచ్చి అప్పుడప్పుడు నేను యూత్తో మాట్లాడుతుంటా, అయ్యో నేను పడిపోయాను, ఇక చచ్చిపోయాను, నా పని అయిపోయింది, ఇక నేను నరకమే. నిన్న కూడా ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇక చచ్చిపోతే నేను నరకమే. దేవుడు నిన్ను నరకానికి పంపడానికి ఆయన ప్రశస్తమైన రక్తాన్ని ఇవ్వలేదు, కానీ నిన్ను విమోచించి సజీవుడిగా ఎక్కడ పడ్డావో అక్కడ లేపి విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికే దేవుడు నిన్ను ఈ స్థలంలోకి తీసుకొచ్చాడు. సాతాను చెప్పే మాటల్ని మీరు ఏం చేయొద్దు చెప్పండి. ఈ చెవులో విని ఏం చేయాలి? మేం చెప్పే మాటలు కాదు, అపవాది చెప్పే మాటలు ఈ చెవులో విని చెప్పాలి, ఈ చెవులో విడిచిపెట్టాలి. అపవాదనాలు నువ్వెన్ని చెప్పినా ఈ రెండో చెవులో నుంచి విడిచిపెడతా, నా దేవుడు చెప్పేది నా హృదయమందు భద్రపరుచుకుంటా. అందుకని
50 రోజులు ఫాస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడే సాతాను అంది నాతో, అయిపోయింది నీ పని, నీకు 50 రోజుల్లో రోగాలు వచ్చేస్తాయి, నువ్వు కుప్పగూలిపోతావు, నీకు అన్నీ వచ్చేస్తాయి, ఆఖరికి నీ ఇంట్లో కూడా చికాకు తీసుకొస్తా, ఎక్కడ నేను సాగనీయకుండా చేస్తానంటే నేనేమన్నానో తెలుసా? సాతానా, 50 రోజుల్లో నామరూపాలు లేకుండా నిన్ను చేయటానికి దేవుడు నన్ను నా సంఘాన్ని లేపుతున్నాడు. భలే పోరాటం పెట్టిందండి. అన్నట్టుగా అన్ని రకాల పోరాటాలు పెట్టింది. నన్ను కృంగతీయటానికి చాలా పోరాడింది. కానీ ప్రభు అన్నాడు, తన దూతని పంపించి శత్రు దవడని విరగొట్టాడండి ఆయన. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా, ఎడతెగకను ప్రార్థన చేయాలి. ప్రతి విషయమందు స్తోత్రం చెప్పాలి. నీ బిజినెస్ లో లాస్ అవుతున్నావా? స్తోత్రం చెప్పు. నీ ఉద్యోగంలో డిస్టర్బెన్స్ వచ్చిందా? దేవుని స్తుతించు. నీ కుటుంబంలో పోరాటం ఉందా? స్తుతించు. మేలు జరిగినప్పుడు కంటే కీడు జరిగినప్పుడు నువ్వు స్తుతియాగము చెల్లిస్తుండగా దేవుడు మహిమపరిచి రెండింతల ఆశీర్వాదాలు నీ గృహంలోకి పంపబోతున్నాడు. అందుకని సాతాను ఏం చేస్తుంది? ఏం చేశాడు నీ దేవుడు? ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, వెళ్తున్నావు వస్తున్నావు, ఎవరిలో దూరి మాట అడుగుతూ ఉంటుంది. దేవుణ్ణి నమ్మావు, ఇంటర్వ్యూ అని పోతున్నావు వస్తున్నావు, ఏది ఉద్యోగం అంటే నువ్వు అనాలి, అందరూ అట్లా అంటున్నారు ప్రభా, ఏం చేశావు ప్రభా, ఎంతకాలం ప్రభా అని నిరుత్సాహపరచబడ్డానికి కాదు నువ్వు ఉన్నది. ప్రభు అట, సహోదరుడా, యేసు ఎక్కడున్నాడంటే నీ ప్రక్కలో ఉన్నాడు. పక్కన చూసుకోండి ఒకసారి, ఎవరున్నారు మీ ప్రక్కలో? అందరు చెప్పండి గట్టిగా. నీ వ్యాపారంలో, నీ బిజినెస్లో ఎవరున్నారు? నీ ఉద్యోగంలో నీతో ఎవరున్నారు? నీ సేవలో నీతో ఎవరున్నారు? అబద్ధాలు చెప్పకండి అసలు మీరు. ఈరోజు చెప్పండి, నిజంగా యేసు ఉన్నాడని నేను తెలుసుకున్నాను, అపవాది నువ్వు నన్ను జయించలేవని చెప్పాలా? ఎవరున్నారు నీ ప్రక్కలో? చెప్పండి. ఆయన ఉంటే నీ దగ్గరకు వచ్చే శోధన యేసు దగ్గరకు వస్తుంది. సహోదరి సహోదరుడా, యేసు మాత్రమే ఆ శ్రమల నుంచి, ఆ పోరాటాల నుంచి నిన్ను విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన. చూడండి, అబ్రహాంతో దేవుడు అంటాడు, ఒక్కగానొక్క నీ కుమారుణ్ణి బలిగా అర్పించడానికి తీసుకొని రా అన్నప్పుడు దేవుణ్ణి చాలా నమ్ముతాడండి అబ్రహాం. ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మి, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ తన కుమారుణ్ణి బలిగా ఇచ్చే టైంలో అప్పటి వరకు కనబడని పొట్టేళ్లు ముళ్ళ పొదలో దాచబడి ఉంటది. ఎప్పుడైతే అబ్రహాము దేవుడి చెప్పింది చేసి ఆయనని మహిమపరచడానికి ప్రయత్నిస్తున్నాడో, దేవుడు ఇస్సాకును తప్పించి ముళ్ళ పొదలో ఉన్నటువంటి పొట్టేలుని అబ్రహాం ముందుకు తీసుకొచ్చి బలియాగం అర్పించినట్లుగా చేశాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాము కుంగిపోలేదు, అబ్రహాం బలహీనుడు కాలేదు, అబ్రహాము స్తుతించక మానలేదు, అబ్రహాము దేవుని చిత్తానికి విరోధంగా వెళ్ళలేదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముకి, ఇస్సాకుకు మారుగా పొట్టేళ్ళని దేవుడు అక్కడ పెట్టాడు. నీ శ్రమకి మారుగా, నీ నిందకు మారుగా, నీ వ్యతిరేకతకు మారుగా, నీ పోరాటానికి మారుగా 2 మేళ్ళు నీ కుటుంబంలో ప్రభువు చెయ్యబోతున్నాడు. నమ్ముతున్నారా మీరు? అందుకని ఇక్కడ ఏం చెప్తుందండి? దెయ్యాలు మా కుటుంబాన్ని చంపేస్తున్నాయండి, చేతపడి శక్తులు మా కుటుంబాన్ని చంపేస్తున్నాయి, వ్యాధులు మా కుటుంబాన్ని పాడు చేసేస్తున్నాయి, డాక్టర్స్ నేను చనిపోతారని చెప్పారు, అయ్యో నా భర్త త్రాగుడికి నేను భరించలేకపోతున్నా, నా పోరాటాలు నేను అధిగమించలేకపోతున్నా. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుతున్నదట. ఎవరు ప్రేమించే వారికండి? దేవుణ్ణి ప్రేమించే వారికి, దేవుని సంకల్పము చొప్పున పిలువబడే వారికి నీ లైఫ్లో ఎదురయ్యే ప్రతి ఇన్సిడెంట్ నీకు మేలే తప్ప కీడు కాదు. అందుకని నువ్వేం చేయాలంటే ప్రతి కీడు ఇన్సిడెంట్స్లో, ప్రతి పోరాటం ఇన్సిడెంట్స్లో నీ 2 చేతులు పైకెత్తి ప్రభుకి స్తోత్రం స్తుతి కలుగును గాకానాల. అప్పుడు సాతాను వాని యొక్క కాడి నీ జీవితంలో విరగొట్టబడుతుంది. సహోదరి సహోదరుడా, దెయ్యాలు స్తుతించనివ్వండి, మిమ్మల్ని నిద్రపుచ్చుతున్నాయి చాలా మంది. జాగ్రత్త, ప్రభు అంటున్నాడు, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఉద్యోగం లేదా? స్తుతించు. కుటుంబ సమస్య ఉందా? స్తుతించు. భర్త తాగొచ్చాడా? స్తుతించు. పోరాటం అధికమైతుందా? స్తుతించు. నీ వ్యాపారంలో ఎవరు హెల్ప్ చేయట్లేదా? స్తుతించు. నష్ట కష్టాలు అనుభవిస్తున్నావా? స్తుతించు. నువ్వు స్తుతిస్తూ ఉండగా ఆయనకు స్తుతియాగం అర్పించేవాడు ఆయనను మహిమపరుస్తున్నాడట. నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటావో దేవుని మహిమ నీ బిజినెస్లో దిగబోతుంది, దేవుని మహిమ నీ ఉద్యోగంలో దిగబోతుంది, దేవుని మహిమ నీ వ్యాపారంలో దిగబోతుంది, దేవుని మహిమ నీ పరిస్థితుల్లో దిగబోతుంది. దేవుడి విజయం పొందబోతున్నాడు నీ ద్వారా. ఏడుస్తారా? స్తుతిస్తారా?
చెప్పండి గట్టిగా. స్తుతిస్తామన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక సంఘటన ఎదురైతే, ప్రభువా తప్పు అయిపోయింది, స్తుతిస్తానని నన్ను తప్పించవా అని ఏడవకండి. ప్రభువా నీవు నా ప్రక్కలో ఉన్నావా, నీవు నాకు సమీపంగా ఉన్నావు, ఈ పోరాటమును బట్టి, ఈ వ్యతిరేకతను బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. రియల్లీ దేవుని బిడ్డలారా, పౌలు అందుకే అంటాడు, ఎడతెక్క ప్రార్థన చేయండి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యం చేయకుడి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన తగ్గిపోద్దో, స్తుతి తగ్గిపోద్దో, నీలో స్పిరిట్ చనిపోతుంది. స్పిరిట్ చనిపోతుందో దేవుడు బయలుపరిచే విషయాలు ఆగిపోతాయి. చాలా మందికి అనుభవం ఉందండి. బలమైన ప్రార్థన చేసేవారు, అభిషేకంతో మీరు వెళ్ళేవారు, దేవుని శక్తితో నింపబడేవారు, జరగబోయేవి చెప్పేవారు. అవన్నీ నీ లైఫ్లో ఆగిపోవటానికి ప్రార్థన తగ్గిపోయింది, స్తుతి తగ్గిపోయింది, దేవుని యొక్క ఏమంటారు అభిషేకం తగ్గిపోయింది, జరగబోయేవి తగ్గిపోయాయి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలోకి వెళ్తావో, స్తుతిలోకి వెళ్తావో, దేవుని ఆత్మనిలో ఉజ్జీవించబడబోతున్న దేవుని బిడ్డ. ఎప్పుడైతే దేవుని ఆత్మనిలో ఉజ్జీవించబడుతుందో భవిష్యత్తులో జరగబోయేవన్నీ దేవుడు నీతో, నీ కుటుంబంతో మాట్లాడబోతున్నాడు. అందుకని క్రైస్తవులు ప్రార్థన చేయలేకపోతున్నారండి. ఏం చేద్దాం ఇక మీదట మనం? చెప్పండి. ఏడుద్దామా? ఎవరన్నా మన కష్టంలో ఎవరైనా ఆప్తులు కనపడగానే వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు కొంతమంది. ఎక్కడ లేని దుఃఖం. అక్కడ కాదు నువ్వు కుమ్మరించాల్సింది. దేవుని బలిపీఠం ఎదుట నీ విజ్ఞాపన, నీ దుఃఖము, నీ ప్రార్థన, నీ స్తుతి సమర్పించినప్పుడు ప్రభు అంటాడు, భయపడకు, నేను నీకు సమీపంగా ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఎక్కడ నువ్వు పడ్డావో అక్కడ లేస్తావు, ఎక్కడ నువ్వు అపజయాన్ని పొందావో అక్కడే నీకు జయము దయచేస్తా, ఎక్కడ నీ జీవితం పతనమైందో అక్కడి నుంచే నేను లేవనెత్తి ఆశీర్వదించే గొప్ప దేవుణ్ణని దేవుడు నిన్ను లేపుకోబోతున్నాడు. దేవుని బిడ్డ, సాతానుని సిగ్గుపరచాలండి మనం. ఎక్కువ పోరాటం వచ్చినప్పుడు నా సంఘంలో ఉపవాస ప్రార్థన పెడతా. మినిస్ట్రీలో ఈ రోజు వరకు రైజింగ్ ఎప్పుడండి, ఒక బలమైన కార్యాలు ఎప్పుడు జరిగాయంటే, రాత్రులు నిద్రపోనివ్వట్లేదు, పగలు నిద్రపోనివ్వట్లేదు, నిద్ర లేకుండా కన్నీటితో విజ్ఞాపనలతో రాత్రి పగళ్ళు 50 దినాలు సంఘాన్ని ప్రార్థనలోకి నడిపిస్తున్నా. ఎందుకంటే ప్రార్థనా శక్తి, ప్రార్థన అభిషేకం. సింహములు దానియేలు సింహబోన్లో ఉన్నప్పుడు దానియేలు ప్రార్థించినప్పుడు సింహము నోర్లు మూసిన దేవుడు, అగ్నిగుండంలో షడ్రక్ అభిజ్ఞ ఉన్నప్పుడు ఏదైతే మూయబడిందో నీ ప్రార్థన, నీ అభిషేకం, నీ స్తుతి నీ శ్రమలనే అగ్నిగుండాన్ని మూయబోతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? నిద్రపోతున్న వారి ద్వారా జరగదు ఇది. ఎవరి ద్వారా జరిగిద్దండి? గట్టిగా చెప్పండి. లైన్ కట్టి ప్రార్థన చేయించుకోవడం కాదు. పాస్టర్ గారు మీరు చేయబెట్టండి, మీరు చేయబెట్టండి, మాకు ఇద్దరు బ్లెస్సింగ్ కావాలా? ఎంత చేయబెట్టినా నువ్వు మారవే. మేమిద్దరం బలమైన ప్రార్థన చేస్తాం, నీకు రావట్లేదు కదా. నీకు బ్లెస్సింగ్ కావాలా, ప్రభుతో సహవాసం కావాలా? మీరు చెప్పండి. యేసయ్య కావాలా, ఆయన బ్లెస్సింగ్ కావాలా? ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టేనండి. అందుకని మీరు చెప్పండి. ఇప్పుడు యేసయ్య ప్రత్యక్షమే ఏం కావాలంటే, ఇల్లు కట్టు ప్రభువా, పెద్ద కూతురు పెళ్లి చేయి, రెండో కొడుకు ఉద్యోగమే, ఇవన్నీ మంత్రాలు చదువుతారేమో మీరు. అవునా? ఆయన కనబడితే ఇప్పుడు మీరు ఏమనాలంటే, యేసు నువ్వే కావాలి నాకు అనాలి. ఏమనాలి? చెప్పాలి. నువ్వు ఉంటే నాకు, నీ వెంటే నేను. అబద్ధం పాడకండి ఇక మీదట. ఎప్పుడో తెగపాడేస్తారు. బాగుంది పాట, రాసిన ఆయన అనుభవం వేరు, పాడే నీ అనుభవం వేరు. చాలా పాడతారు. నువ్వు ఉంటే నాకు, నీ వెంటే నేను. అబద్ధం ఆడడం మానేసి నిజం చెప్పటం నేర్చుకుందాం. ఎందుకంటే ఆయన మన యొక్క తోడుంటే, మనం ఆయనతో ఉంటే, మన ఇద్దరం కలిస్తే సర్వ సృష్టి ఆయన ఎదుట లొంగబోతుంది. దేవుని బిడ్డ, కృపాక్షేమములు నీ గృహంలోకి రాబోతున్నాయి. నానేవారు ఎవరు నాకు లేరు కదా అని మీరు అనుకుంటుండొచ్చు. కానీ ఎవరు మీకు సమీపంగా ఉన్నా ఏం జరగదు. కానీ మీ చింత యావత్తు, మీ సర్వ పరిస్థితులని వేసుకుని ప్రభువైన యేసుక్రీస్తు మీ ప్రక్కలో నిలబడున్నాడు. ఆయన ఎంతమంది రాత్రి ఈరోజు వరకు నీ ప్రక్కలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు గుర్తించలేదేమో. కానీ ఈ రాత్రి ఏం చేయాలంటే, ప్రభువా ఇక నేను నా సమస్యను బట్టి ఎవరి వైపు చూడను, నీ వైపు చూస్తా. ఎవరి వైపు చూస్తారు? గట్టిగా చెప్పండి. ఫస్ట్ నీకు సమస్య వస్తే యేసుకు చెప్పాలా? ఎవరికి చెప్పాలా? అందరు చెప్పాలి. ఎవరు? నీ ప్రక్కలో ఉన్న యేసయ్యతో నువ్వు మాట్లాడాలి.
కాబట్టి ఈ రాత్రి మీరు ఒకటి విశ్వసించండి, మీరు ప్రభు వైపు తిరిగితే ప్రభు మీ వైపు తిరగబోతున్నాడు. ఈ కార్యక్రమం చూస్తూ కూడా దేవుని వర్తమానం ఉన్న దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, ఈ రోజు వరకు ప్రార్థన లేదు, విజ్ఞాపన లేదు, స్తుతి లేదు, భారం బాధ, నీలో ఆత్మ దీపము చనిపోయి స్పిరిచువల్గా గ్రోత్ లేని స్థితిలో ఉన్నావేమో. కానీ ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న నీ జీవితంలో నువ్వు ప్రార్థనలో గడపటానికి, ప్రభువుని స్తుతించడానికి, నీ ప్రక్కలో ఉన్న యేసుక్రీస్తుని గుర్తించి నీ చింత యావత్తు ఆయన మీద వేస్తూ ఉండగా, నువ్వు ప్రార్థిస్తూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా నీలోనికి అభిషేకం దిగబోతుంది. నీలో ఉన్న అభిషేకము భవిష్యత్తులో జరగబోయే విషయాలు దేవుడు నీ కుటుంబంలో, నీ జీవితంలో బయలుపరచబోతున్నాడు. కాబట్టి ఈ రాత్రి అందరూ మన చేతులు పైకెత్తుదాం, ఇక కళ్ళు మూసుకుందాం. నేను బాప్తిసం తీసుకున్నాను. తర్వాత దేవుని వెలుగు చూసిన తర్వాత అప్పుడు 9th క్లాస్ నుంచి సాతాను చేతిలో పట్టబడ్డాను. 9th క్లాస్ నుంచి ఇప్పటి వరకు నేను డ్రగ్స్కి అలవాటు పడాను. 8 years కంప్లీట్గా తాగుడుకు డ్రగ్స్కి అలవాటు పడానండి. ఆ తర్వాత 2 నెలల నుంచి మా ఇంట్లో ఫోర్స్ చేశారు ఇక్కడికి మీటింగ్ రమ్మని. అప్పుడు మా అక్క ఫోర్స్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చానండి. వచ్చిన తర్వాత అయ్యగారు చెప్పారు, బిడ్డ ఎంతవరకు నువ్వు ఏడిపిస్తావు నీ యేసయ్యని అన్నాడు. అప్పుడు నేను క్షమాపణ కోరుకున్న యేసయ్యని అడిగి క్షమాపణ కోరుకుని టోటలీ వదిలేసా డ్రగ్స్. ఆ తర్వాత నా కాల్ ఫ్రాక్చర్ అయిపోయింది. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే అవ్వదని చెప్పారు. తర్వాత నేను ఇక్కడికి వచ్చి ప్రేయర్ మీటింగ్లో ప్రేయర్ చేసుకున్నాను. దేవా, నేను మోకరించి ప్రార్థన చేయాలంటే నా యొక్క కాల్ బాగలేదు కదా దేవా, ఏ విధంగా ప్రార్థన చేయాలనుకున్నాను. ఇంటికి వెళ్ళాను, ఇంకా రోజు ప్రేయర్, నాకు మోకాళ్ళు లొంగితే కత్తి పెట్టి గుచ్చినట్టు ఉంటుందండి. అదేవిధంగా రోజు ప్రేయర్ చేసుకునేవాడిని. లాస్ట్ వీక్ నేను షారోన్ మేడం గారు ప్రార్థన చేస్తుంటే, బిడ్డ ఆయిల్ ఎత్తి పట్టుకొని నేను ప్రార్థన చేస్తా, ఆయిల్ వేసి రక్తంగా మారుతుంది, నీ యొక్క కాలుకు రాసుకున్నట్టు వినిపించి అప్పుడు తీసి నా యొక్క కాలుకు నేను రాసుకున్నా. 10 సార్లు టెస్ట్ చేసుకున్నానండి. నేను దేవుడు స్వస్థపరిచిండు లేదని, నా దేవుడు నాకు స్వస్థతనిచ్చిండు. చూడండి ఇప్పుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్థితిద్దాం. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉండేది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఐ గెయిన్ 58 kilos. నా కాళ్ళు అన్ని వాపులు ఉండేది, చాలా ప్రాబ్లం అనమాట. 50-50 ఛాన్స్ కన్సీవ్కి అని అన్నారనమాట డాక్టర్. అలాంటిది ప్రేయర్ చేసుకున్న తర్వాత, సిస్టర్తో పాటు ఏకీభవించిన తర్వాత మళ్ళీ చెకప్కి వెళ్తే 1.5 month ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. దేవుడు ఇచ్చిన ఈ అద్భుతాన్ని బట్టి సిస్టర్కి, బ్రదర్కి నా థ్యాంక్ యూ. నా సాక్ష్యం ఏంటంటే, నేను 13 సంవత్సరాల నుంచి అసలు పీరియడ్సే కాను, ఎంతో మందికి డాక్టర్స్ చూపెట్టినా అసలు ఫలితమే లేదు. మళ్ళీ నాకు 2 సార్లు డిఎన్సీ గిట్ అయింది. డాక్టర్స్ అన్నారు, అమ్మ నీకు ఇక బ్లీడింగ్ కాదు, నీకు త్వరలో పక్షవాతం వస్తుందని చెప్పారు. నేను ఎంతో బాధపడ్డా. దేవా, అందరినీ ముట్టి స్వస్థపరిచిన వేసయ్యా, నన్ను ముట్టు ప్రవ్వా, నేను కన్నీటితో ప్రార్థన చేశాను. మళ్ళీ 2 వారాల కింద అన్న ఒక సహోదరి ఇక్కడ బ్లీడింగ్ కాక బాధపడుతుంది అన్నప్పుడు నేను స్టేజ్ పైకి వచ్చి ప్రేయర్ చేసుకొని వెళ్ళాను. మొన్న సండే అక్క ప్రేయర్ చేస్తుండగా ఏదో వెళ్తూరు వచ్చి నా గడుపుకి ఇట్లా తాకి ఇమీడియట్గా నాకు స్వస్థత నుండి బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. లాస్ట్ జూన్లో మాకు ఎగ్జామ్స్ జరిగాయి. మేము 10 ఎగ్జామ్స్ గ్యాప్ లేకోకుండా కంటిన్యూగా రాయాలి. అట్ ద సేమ్ టైం బయోఫిజిక్స్, బయోకెమిస్ట్రీ ఒకే రోజు రాయాలి. నేనైతే ఎగ్జామ్స్ బాగా రాశాను, కానీ బయోఫిజిక్స్, బయోకెమిస్ట్రీ బుక్లెట్స్ చేంజ్ చేశాను. కెమిస్ట్రీ రాయాల్సిన దాంట్లో ఫిజిక్స్, ఫిజిక్స్ని రాయాల్సిన దాంట్లో కెమిస్ట్రీ బుక్లెట్స్ చేంజ్ చేసి రాసేసాను. అక్కడ అడిగినా కూడా ఏం హోప్ లేదు, నువ్వు మళ్ళీ కంపల్సరీ ఎగ్జామ్స్ రాయాలి అని చెప్పారు. అలా చెప్పాక ఇంకా నేను అంతకుముందే ప్రేయర్ రిక్వెస్ట్ రాశాను. ప్రేయర్ రిక్వెస్ట్ రాసి డైలీ ప్రేయర్ ఆయిల్ హాల్ టికెట్ పైన ఉంచేదాన్ని. తర్వాత 2 days బ్యాక్ నా రిజల్ట్స్ వచ్చాయి. హోల్ క్లాస్లో 8 members పాస్ అయ్యారు. నేను అందులో A grade లో పాస్ అయ్యాను. అందుని బట్టి దేవుడికి వందనాలు.